హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇది ఏంటంటే జిలేబీ అంటారు, జాంగ్రీ అంటారు, మీ ఇష్టం అండి. ఏదో ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం కదా చేస్తున్నాను. వస్తాయా రావని. మన ఇంట్లోనేమో పాల ప్యాకెట్ లేదండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఉప్పుడు రవ్వ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో పోసి ట్రై చేస్తున్నాను. ఏదో కొంచెం కొంచెంగా వచ్చినాయి. అంటే జాంగ్రీ అంటారు, జిలేబీ అంటారు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇంట్లో తినడానికి ఒకసారి ఏమి ఉండట్లేదు. అందుకే నేను ఇప్పుడు ఇది పట్టానండి, దోశల పిండి పట్టాను. దీంతో ట్రై చేస్తే ఎలా ఉంటుందని వేస్తున్నాను. కాకపోతే కొంచెం నానాలేమో తెలియదు, అంత బాగా అయితే ఏం రాలేదు కానీ వచ్చినాయండి. ఏదో ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాయి, ఏమీ అనుకోవద్దు. ఈ గుండి ఇలా వచ్చినాయి అన్నమాట. ఈ గుండి జాంగ్రీలు అయితే బాగానే ఉన్నాయి. పాకంలో వేసాక ఎలా ఉంటాయో చూడాలి. బాగున్నాయి కదండి. ఇదిగోండి పాకం. ఎన్పితల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్పితల్ అండి నన్ను పండగ 4 రోజుల ముందే మళ్ళీ బాగా నొక్కేస్తుందండి వాడి పళ్ళతోనూ. ఇప్పటికి వ్యాక్సిన్ అయితే 4-5 సార్లు వేయించుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళినా ఆ డాక్టర్ మేడం కూడా నవ్వుతున్నారు. అస్తమాట్లు ఇలా వేయించుకోకూడదమ్మా వ్యాక్సిన్లు, ఇప్పటికి 4 సార్లు వేయించుకున్నావు, నీ బాడీ పాడైపోద్ది అని నవ్వుతున్నారనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళానంటే చాలు, ఏంటి మళ్ళీ మీ ఇంపి గీరిందా అని సిస్టర్లో డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడతారు, ఆవిడ అని నవ్వుతూ ఉంటారు. ఇక అందుకనే నేను అరిసి గట్ట ఏం తింటలేదని భయమేసి, అందుకే ఏమీ ఉండట్లే తినడానికి అనేసి ఊరుకునే దోశల పిండి పట్టాను కదని ట్రై చేస్తున్నాను. రాలేదని ఏమనుకోవద్దు, వచ్చినట్టు చేశాను. ఎన్పి తల్లి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.